ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ అధికారులు పోలీసులపై పోడు రైతులు దాడి చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్ లో మొక్కలు నాటేందుకు పోలీసులతో కలిసి అటవీ అధికారులు వెళ్లారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు, రాళ్లతో దాడి చేశారు, పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. పోడు రైతుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలో 11 మందికి చికిత్స చేస్తున్నారు వైద్యులు. कुछ पेपर लेके आओ, कुछ पेपर लेके आओ। సార్ మేము ఎస్ఐ సార్ తోటి ఇద్దరం ఇవాటిని తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సార్. మాట్లాడదామని ముందుకు తీసుకెళ్లేసరికి వాళ్ళ వెనకకి వెళ్ళి 40 మంది వచ్చేసి మమ్మల్ని ఒకటేసారి రౌండప్ చేసుకున్నారు. సో సార్ అందరం మేము కిందకి వెళ్ళేసరికి నన్ను ఎస్ఐ సార్ వీడియో తీయమన్నారు. నేను వీడియో తీసేసే క్రమంలో నువ్వు ఎందుకు వీడియో తీస్తున్నావని వాళ్ళందరూ నన్ను నా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. నా ఫోన్ లాక్కుని బార్డర్ చేశారు, ఫోన్ లాక్కుని మొత్తం తీసుకెళ్ళారు. దాంతోపాటు నేను అప్పుడప్పుడే బండిలో ఎక్కేసిన. సార్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. సార్ బండిలో ఎక్కేసరికి కార్ అద్దాలను నేర్చుకొని లాకేసేసరికి అద్దాలను మొత్తాన్ని పలగొట్టేసి నన్ను ఇలా ఏ విధంగా అంటే కార్లతో కొట్టడం ఫస్ట్, దాంతో కట్టెలతో ఎట్లా అంటే అట్లా కొట్టి వెళ్ళడం జరిగింది సార్. మొత్తం 4గురికి సార్. ఎస్ఐ సార్ కూడా వెనకకి బాగా ఘోరంగా తనడం జరిగింది. సార్ పడ్డాడు. సో మమ్మల్ని ఇద్దరిని కార్లో తన్నారు. ఇంకో అబ్బాయిని కూడా. ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ అధికారులు పోలీసులపై పోడు రైతులు దాడి చేయడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి కూడా ఇటు పోడు భూముల రైతులకు అటవీ శాఖ అధికారుల మధ్యన ఇటు మాటల యుద్ధాలతో పాటు ఇటు ఒకరిపై ఒకరిని దాడి చేసుకోవడం అయితే నిత్య కృత్యంగా మారాయి. ఈ రోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో పోడు రైతులకు అటవీ శాఖల అధికారులకు మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. కవ్వాల్ రిజర్వ్ పరిధిలోని 71, 72 కంపార్ట్మెంట్ లో మొక్కలు నాటేందుకు అటవీ శాఖ అధికారులు వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఇటు పోడు రైతులు ముల్తాలీని అయితే వారిని అడ్డుకున్నారు. తాము గత 40 నుంచి 50 ఏళ్లుగా ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తున్నాం, తాము పంటలు సాగు చేసే సమయంలో మీరు మొక్కలను నాటడానికి రావద్దంటూ కూడా వారు అటవీ శాఖ అధికారులకు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయినా కూడా ఇటు అటవీ శాఖ అధికారులు వినకపోవడంతో అయితే పోడు రైతులు అటవీ శాఖ అధికారులపై దాడులు అయితే చేశారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులపై కూడా ఇటు గ్రామస్తులు అయితే రాళ్ల దాడికి పాల్పడ్డ సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ ఘటనలో అటవీ శాఖకు సంబంధించినటువంటి 3 అధికారులకు తీవ్ర గాయాలు కాగా ఇటు పోలీసులకు సంబంధించిన వాహనాలతో పాటు అటవీ శాఖకు సంబంధించిన వాహనాలను అయితే పోడు రైతులు అయితే ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ 3 అధికారులకు ఎవరైతే గాయపడ్డ అధికారులను ప్రస్తుతానికి రిమ్స్ కి అయితే తరలించి అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరో 11 మందికి గాయాలు కాగా ఇచ్చోడ ప్రభుత్వ ఆసుపత్రిలోనైతే వారికైతే చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇప్పటికే నిన్న ఇటు కేశవపట్నం వెళ్ళినటువంటి అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటడానికి నిన్న వెళ్ళా కూడా పూర్తిగా ఇటు పోడు రైతులు అయితే వారిని అడ్డుకున్నారు. తమ పంట చేలలో గనక మొక్కలను నాటితే ఖచ్చితంగా తాము ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామంటూ కూడా 3 పోడు రైతులు ఇటు వేట కొడవలు కూడా పట్టుకొని కూడా వారి అటవీ శాఖ అధికారులను అయితే బెదిరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం పూట పోలీసుల సమక్షంలో వారు పోలీసులను తీసుకొని వెళ్ళగా మరొకసారి అయితే ఇటు అటవీ శాఖ అధికారులపై అయితే దాడి జరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అయితే చేజారినట్టుగా అయితే కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచి కూడా పొడు రైతులకు అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంటుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఖచ్చితంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి సాగు పట్టాలు ఇస్తామని హామీలు అయితే ఇచ్చింది. హామీ ఇచ్చి 18 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఆ దిశగా
ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఉమ్మడి Right. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వ అధికారులు అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చొరవ చేసుకుని పోడు రైతులను కూడా ఆదుకోవాలంటూ కూడా ఆదివాసీ సంఘాలతో పాటు పోడు రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సోమి, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.